దివీస్ అరవిందో కంపెనీకి సంబంధించి కెమికల్ కంపెనీస్కి ఫస్ట్ ఈ ఎస్సీజెడ్ నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి ఇచ్చారు. వాళ్ళు ఏ పరిశ్రమలో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది అరవిందో మేనేజ్మెంట్ కి ఎస్సీజెడ్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఎస్సీజెడ్ కాకినాడ సీపోర్ట్ ఇవన్నీ కూడా ఆ సమయంలో చాలా మంది కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మంత్రి దగ్గర పిలిచారు, ముఖ్యమంత్రి దగ్గర పిలిచారు. ఉద్యమం ఉధృతంగా ఈ టైంలో వైసీపీ నుంచి ఈ విధమైన పిలుపులు పిలిచి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించినట్టు నటించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి కేసులు కూడా పెట్టడం జరిగింది. తదుపరి మరి అప్పుడున్న వైసీపీ నాయకులందరూ కూడా మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేనేమన్నానంటే పేద మత్స్యకారుడు ఏమైపోతున్నాడు అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుడున్న ఎంపీ వంగా గీత గాని పెండెం దొరబాబు గాని ఈ రెండు విషయాల్లో ఇద్దరు కూడా మోసం జరిగింది. నేను సవాల్ ఇచ్చినాను వాళ్ళిద్దరికి, దమ్ముంటారండి కంపెనీ దగ్గరికి వెళ్లి మోద్దాం, పైప్ లైన్ తీద్దాం, నేను ఆ రోజే సవాల్ ఇచ్చినాను. అంటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు యూనిట్లు వచ్చినాయి. మనం మేల్కునే టైంలో మేల్కోలేదు, అన్ని బిగుసుకుని ప్రొడక్షన్లు వచ్చాక ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు ఏదైనా మీరు ఆరోపణ ఏం చేస్తున్నారో మనం వాళ్ళని అడిగితే ఇవ్వలేదంటారు, వీళ్ళని అడిగితే తీసుకోలేదంటారు. అయినా మీరు పెద్ద మనుషుల సమస్యల్లో నిన్న మాట్లాడారు కాబట్టి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి రామకృష్ణ గారు నేను కూడా మాట్లాడుకుంటాం. మీరందరూ సంఘీభావంగా ఉండి అన్ని గ్రామాలు కలిసికట్టుగా ఉండి మరి కార్యక్రమం మన వన్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్తాం చూసుకుని దాని ప్రకారం వెళితే కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఎవరిష్టం ఉన్నట్టు వారు వెళ్తే మట్టికి ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఏదైనా మత్స్యకారుడికి నష్టం జరగకుండా ఏ విధమైన లబ్ధి జరుగుతుంది అన్నది అది ఆ ప్రాసెస్ లో అయితే మనం వెళ్ళవలసిన బాధ్యత ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం అరవింద అవనండి, దివీస్ అవనండి, అలాగే అక్కడ కూడా పోరాడుతూ ఉన్నారు. ఆ మండలంలో ఆరోపణలు ఏంటంటే ఆ మండలంలో ఓటింగ్ ఎంత ఇచ్చారని చెప్పి తుని నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు ఏదన్నది తెలుసుకుని ఒక్కచోట చేయడం కాదు, మత్స్యకారులకు సంబంధించి ఈ బెల్ట్ లో తుని పిఠాపురం రెండు ఒకటే, ఇద్దరికి సంబంధించి రెండు మత్స్యకారులు నష్టపోతున్నారు. కాబట్టి ఏ విధమైన లబ్ధి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు 100% ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపేట, అలాగే అక్కడ ఉన్న మరి ఇక్కడ ఏదైతే ఉన్నాయో మన తుని నియోజకవర్గంలో ఉన్న కొండగి మండలంలో ఉన్న ఆ గ్రామాలన్నింటినీ కూడా కలిసికట్టుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఫార్ములా తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత ఇద్దరు కంపెనీల్లో ఉందని చెప్పి తెలియజేస్తాం.